వైసీపీ ప్రతి ఎలక్షన్కు ఒక కొత్త నినాదం ఎత్తుకుంటుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీని భ్రష్టు పట్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగనంటూ కొత్త డ్రామాలకు తెరతీశారని ఎద్దేవా చేశారు. మావిగనంటే వైసీపీ నేతలకే అవగాహన లేదని సెటైర్లు వేశారు. మావిగన్ అనేటువంటి మళ్ళీ కొత్తగా స్లోగన్ అంటే ఎలక్షన్కి ఒకటి స్లోగన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ తెలియక అప్పుడు అధికారంలో కొంతమంది తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క మనోభావాలు అర్థమయ్యే అతనికి అంటే ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇన్వెస్టర్స్కి లెటర్ రాయడం, ఇన్వెస్టర్స్ని బెదిరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా చేయడానికి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు స్లోగన్స్ పెట్టడం రాజకీయంగా అతనికి అలవాటు. అతను ఈ తప్పుడు స్లోగన్స్ పెట్టుకుని మావిగన్ అనేది కొత్తగా పెట్టాడు. దాంట్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ మావిగన్ అనేది బహుశా వాళ్ళకి పార్టీ వాళ్ళకి కానీ ఆయనకి కానీ లేకపోతే సజ్జలకు కానీ ఒక ఐడియా లేదు. మనల్ని ప్రశ్నించే వాళ్ళని, సమస్యల గురించి అడిగే వాళ్ళకి కేసు ఎందుకు పెడతారని, క్రూరత్వంతో తప్పుడు పనులు చేసేవాళ్ళని చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రవర్తించే వాళ్ళని కేసులు పెడతారు. ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక బయట నుంచి ఏదో కాకం కబుర్లని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా రేపు ఎలక్షన్లో ఇతనికి నౌకలు చెందినట్టే మళ్ళీ ఆ పార్టీ కూడా రాజకీయాల్లో ఉండలేనటువంటి పరిస్థితి, ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు.